ఒకటి-రెండు రోజుల్లో జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జూబ్లీహిల్స్ సీటు తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2 రోజుల్లో జూబ్లీహిల్స్లో బస్తీ బాట నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ నెలాఖరులో కామారెడ్డి సభ నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబర్ నెలాఖరు కల్లా కార్పొరేషన్ పదవుల భర్తీ ఉంటుందన్నారు మహేష్ గౌడ్. ఒకటి-రెండు రోజుల్లో జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జూబ్లీహిల్స్ సీట్ తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2 రోజుల్లో జూబ్లీహిల్స్లో బస్తీ బాట నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ నెలాఖరు కల్లా కార్పొరేషన్ పదవుల భర్తీ ఉంటుందన్నారు పిసిసి చీఫ్. రైట్, మా ప్రతినిధి చారి జాయిన్ అవుతూ ఉన్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థికి సంబంధించి 1-2 రోజులు క్లారిటీ వస్తుందని చెప్పి పిసిసి చీఫ్ చెబుతూ ఉన్నారు. చారి, ముగ్గురు పేర్లు అయితే మనకు ఒక క్లారిటీ కనపడుతోంది. క్విక్గా డెసిషన్ తీసుకోవాల్సిన టైం షెడ్యూల్ వచ్చినటువంటి నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించారు. అభ్యర్థి ఎంపికకు సంబంధించి సీఎంతో చర్చలు చేస్తున్నామని చెప్పారు. అధిష్టానానికి 3 పేర్లను ప్రతిపాదించారు. దీంట్లో బీసీకి టికెట్ ఇవ్వడం అనేది దాదాపు ఖరారు. ఎందుకంటే ఇప్పటికీ బీసీ అంశాన్నే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి బీసీకి టికెట్ ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. దాంట్లో 3 పేర్లలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు ఉన్నాయి. ఈ 3 పేర్లలో నవీన్ యాదవ్ కి ఎక్కువ అవకాశం ఉంది అనేది పార్టీ నుంచి మనకున్నటువంటి సమాచారం. అది అభ్యర్థి ఎంపికను రేపు గానీ ఎల్లుండి గానీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా చర్చించారు. ఇక మరో అంశం ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీ బాట నిర్వహించాలని పిసిసి నిర్ణయించారు. 1-2 రోజుల్లో బస్తీపాటకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని కూడా పిసిసి ప్రకటించబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఇష్యూ ఎలా ఉన్నా జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేవి పార్టీకి ఇప్పుడు సవాల్గా ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో పార్టీ నాయకత్వాన్ని అంతా కూడా జూబ్లీహిల్స్ మీదనే మోహరించారు. కలిసి వచ్చేటువంటి అంశాలు, అలాగే ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు, వీటన్నిటిని కూడా జనంలోకి తీసుకువెళ్లేటువంటి కార్యాచరణని కూడా రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్టీ నిర్వహించినటువంటి సర్వేలో కూడా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి సర్వే వచ్చింది అని చెప్పి చిట్ చాట్ లో మహేష్ గౌడ్ కూడా ప్రకటించారు. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.